ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మన కూటమి పార్టీ వేరే లెవెల్లో గెలిచింది బాబాయ్. అన్నిటికంటే హ్యాపీ అవ్వాల్సిన విషయం ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలవడంతో పాటు ఒక్క సీటు కూడా ఓడిపోకుండా 21 స్థానాలని గెలుచుకున్నారు. సాయితరం తేజ్ గారు పవన్ కళ్యాణ్ ఎత్తుకొని బెల్లే సంబరపడిపోతున్నారు అనుకోండి. ఆ వీడియో చూసి 10 ఏళ్ల కష్టమన్నా, నువ్వు ఎంత శ్రమ పడ్డావో ఎంత కష్టపడ్డావో నీకు ఈ రోజు ఫలితం వేరే లెవెల్లో వచ్చింది అనిపించింది. ఇంకోటి బాబాయ్, మన వేణుస్వామి గారు ఉన్నారుగా, 2024లో పక్కా జగనే సీఎం, ఎందుకంటే ఆయన రాసి ఆయన గ్రహాలు అటు ఇటు తిరుగుతీ సమ్మని వచ్చినాయి అంటున్నాడు. వేణుస్వామి గారు, మీరు నాకు తెలిసి ఒక 2-3 నెలలు యుఎస్ లండన్ టికెట్ వేసుకుని పారిపోండి. ఎందుకంటే మొన్నేమో ప్రభాస్ అన్న గురించి ప్రభాస్ జాతకం లేదు, అది మచ్చుంది ఈ మచ్చుంది అన్నావు. ఇప్పుడైతే మాత్రం అది పోయింది. మన సలార్తో మా అన్నయ్య గెలిచాడు. ఇప్పుడేమో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వబోతున్నారు. మీరు జాతకాలుగా చెప్పేది చిలక జ్యోతిష్యాన్ని కూడా పనికిరారని అర్థమైంది.